హలో తెలుగు స్టూడెంట్స్. సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో మనం ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ ఇంట్రడక్షన్ పార్ట్. సో రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ ఇంట్రడక్షన్ పార్ట్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ టాపిక్ ఎక్కడ జనరేట్ అవుతుంది అంటే బ్యాంక్ అకౌంట్స్. సో బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించినటువంటి టాపిక్ చాప్టర్ ఏదైతే ఉందో అందులో నుంచి మనకి ఇది జనరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మనకు డిగ్రీ స్టాండర్డ్స్ వాళ్ళకు డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఫర్దర్ సిఎంఏలో ఉన్న వాళ్ళకు కూడా ఈ టాపిక్ అనేటువంటి హెల్ప్ అవుతుంది. సో ఈ ఇంట్రడక్షన్ పార్ట్ తెలుసుకుందాం. అసలు రిబేట్ ఆన్ బిల్ డిస్కౌంట్ అనేటువంటిది ఎందుకు జనరేట్ అవుతుంది, అసలు ఏంటి దీని కథ ఏందో చూద్దాం. రైట్, సో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ గురించి మనకు తెలియాలి అంటే ముందు మనం ఒకసారి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ టాపిక్ గురించి ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లెవెల్లో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి క్లియర్గా తెలుసుకొని ఉన్నారు. బట్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్కి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్కి ఇంటర్ కనెక్షన్ చాలా ఉంది. అందువల్ల నేను ముందు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి కొంత పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనందరికీ తెలిసిందే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎందుకు జనరేట్ అవుతుందంటే, సపోజ్ ఏ అనేటువంటి పర్సను బి అనేటువంటి వ్యక్తికి సేల్స్ చేశాడు అనుకుందాం. సో క్రెడిట్ బేసిస్ పైన సేల్స్ చేసినప్పుడు ఇప్పుడు బి ఏం చేస్తాడు, రిక్వెస్ట్ చేస్తాడు పేమెంట్ అనేటువంటిది ఒక 3 months లేకపోతే 2 months తర్వాత పే చేస్తాను అని చెప్పి బి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో బి రిక్వెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తాడు అంటే, ఇక్కడ తను బి దగ్గర నుంచి ఒక ఎవిడెన్స్ అనేటువంటి కోరుకోవడం జరుగుతుంది. ఒక ఎవిడెన్స్ అనేటువంటి తీసుకుంటాడు. సో నేను అలానే టైం ప్రొవైడ్ చేస్తాను, బట్ కానీ నాకు ఒక ఎవిడెన్స్ అనేటువంటి ఇవ్వు. ఇన్ కేసు నువ్వు ఫర్దర్గా ఆ టైంలో 3 months 2 months తర్వాత పేమెంట్ చేయకపోతే నేను లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి నాకు ఒక ఎవిడెన్స్ అనేటువంటి ఉంటుంది అని ఏ వచ్చి బికి ఒక ఎవిడెన్స్ ఇవ్వమని చెప్తాడు. సో ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే బి దానికి అంగీకరించడం జరుగుతుంది. సో ఇక్కడ అప్పుడు ఏ తాను ఏం చేస్తాడంటే ఒక డ్రాఫ్ట్ని రాస్తాడు. డ్రాఫ్ట్ అంటే నథింగ్ బట్ ఏ సింపుల్ స్మాల్ డాక్యుమెంట్. సో చిన్న డాక్యుమెంట్ అన్నమాట. సో డ్రా అంటే రాయడం. సో తాను ఒక చిన్న డ్రాఫ్ట్ అనేటువంటి రాయడం జరుగుతుంది. సో అది మనకు ఇలా ఉంటుంది. సో ఈ పార్ట్ ఈ విధంగా ఆ డ్రాఫ్ట్ అనేటువంటి మనకు ఉండడానికి ఛాన్స్ ఉంది. సో వెయిట్ ఒక్క నిమిషం. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేశారంటే మీకు ఒక చిన్న డ్రాఫ్ట్ అనేటువంటి నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో చూడండి, దీన్ని మనం డ్రాఫ్ట్ అంటాం. సో ఇక్కడ ఏముందంటే 2 months ఆఫ్టర్ డేట్ పే టు మీ ఆర్ మై ఆర్డర్ ద సమ్ ఆఫ్ ₹4 lakhs ఫర్ ద వాల్యూ రిసీవ్డ్. సో డేట్ అండ్ ప్లేస్ అండ్ అమౌంట్ అండ్ ఇక్కడ స్టాంపు అండ్ దాంతోపాటు యాక్సెప్టెడ్ అండ్ ఇంకొక యాక్సెప్టెడ్ ఎవరున్నారు, రాజ్ కిరణ్, ఇంకొకరు ఉన్నారు సో కునల్ సింగ్ అనేసి. సో ఇట్లా ఇది మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆఫ్ ద డ్రాఫ్ట్. సో దీన్ని ఏమంటామంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని పిలవడం జరుగుతుంది. సో దీన్నే మనం బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని పిలవడం జరుగుతుంది. దీని యొక్క అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇతను తీసుకున్నటువంటి వ్యక్తి అంటే సపోజ్ అమౌంట్ అనేటువంటి డెట్గా తీసుకున్నటువంటి వ్యక్తి లేదా గూడ్స్ అనేటువంటి డెట్గా తీసుకున్నటువంటి వ్యక్తి అతను అంగీకరిస్తున్నాడు. సో నేను ఫలానా వ్యక్తికి, సో కునల్ అనేటువంటి పర్సన్కి ఇంత అమౌంట్ అనేటువంటి పే చేయాలి. సో ఒక 4 lakhs అనేటువంటి పే చేయాలి. సో అతనికి నేను 2 months టైంలో పే చేస్తాను అని చెప్పి ఇక్కడ యాక్సెప్టెన్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. సో దీన్నే మనం బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇదే విధంగానే సిమిలర్ ఏ అనేటువంటి పర్సన్ సో ఆ డ్రాఫ్ట్ అనేటువంటి రాయడం జరుగుతుంది. సో ఆ డ్రాఫ్ట్ వచ్చేసి బి అనేటువంటి పర్సన్ ఏం చేస్తాడంటే యాక్సెప్ట్ చేస్తాడు. సో యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు
ఇక్కడ మనకేంటంటే అడిగినటువంటి అంటే బి అండ్ ఏ మధ్య ఏదైతే అగ్రిమెంట్ జరుగుతుందో సో 3 months 2 months తర్వాత సో పేమెంట్ అనేటువంటి చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఎంతైతే అమౌంట్ బి తీసుకుంటున్నాడో వర్త్ ఆఫ్ గుడ్స్ లేదంటే ఇంకేదన్నా క్యాష్ కూడా కావచ్చు, సో ఏదైతే తీసుకుంటున్నాడో సో ఆ అమౌంట్ అనేటువంటిది 3 months 2 months తర్వాత పే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏ అనేటువంటి వ్యక్తికి ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఆ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో అదేమవుతుందంటే బిల్స్ రిసీవబుల్ అవుతుంది. ఆ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో అది బిల్స్ రిసీవబుల్ అవుతుంది అండ్ ఇది అతనికి అసెట్, ఏకి అసెట్. అండ్ బి విషయానికి వచ్చేటప్పటికి ఆ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో అది బిల్స్ పేయబుల్ అవుతుంది, బిల్స్ పేయబుల్. ఇప్పుడు ఇది ఇతనికి ఏమవుతుందంటే లయబిలిటీ అవుతుంది, లయబిలిటీ అవ్వడం జరుగుతుంది, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అన్నీ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ 3 months టైం తీసుకున్నాడు అనుకుందాం బి పే చేయడానికి, బట్ ఏకి అమౌంట్ అనేటువంటి అవసరమైంది, ఏకి ఇమీడియట్గా అమౌంట్ అవసరమైంది. సో సపోజ్ బిల్ రాసినటువంటి డేట్ వచ్చి 1/4/2020 అనుకుందాం. సో ఇదే రోజు ఏకి అమౌంట్ అవసరమైంది, అదే రోజు అవసరమైంది, కానీ అమౌంట్ ఏమో 3 months తర్వాత వస్తుంది. ఇప్పుడు అతనికి ఉన్నటువంటి ఆప్షన్, ఎవరికి ఏ అనేటువంటి పర్సన్కి ఒక ఆప్షన్ ఉంది. ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి బిల్ ఏదైతే అదే బిల్స్ రిసీవబుల్ ఏదైతే ఉందో, బిల్స్ రిసీవబుల్ ఏదైతే అసెట్గా ఉందో, సపోజ్ దాని యొక్క వాల్యూ 1 lakh అనుకుందాం. సో దాని యొక్క వాల్యూ 1 lakh అనుకుందాం. దీన్ని ఇతను ఏం చేస్తాడంటే తన బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్కి దాన్ని సేల్స్ చేయడం జరుగుతుంది. సో ఆ బిల్ అతని దగ్గర అతని పొజిషన్లో ఉన్నటువంటి అసెట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్కి సేల్ చేస్తాడు. సో ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే ఏ దగ్గర నుంచి ఆ అసెట్ ఆ బిల్స్ రిసీవబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. సో బ్యాంక్ ఏం చేస్తుంది అంటే పర్చేస్ చేస్తుంది. సో బ్యాంక్ పర్చేజెస్ ద బిల్స్, బ్యాంక్ పర్చేస్ ద బిల్స్. సో ఇప్పుడు మనకు బిల్ డేట్ ఏంటి, మనం అనుకున్న ఎగ్జాంపుల్ 1/4/2012 అనుకుందాం. సో బిల్ గడువు ఎంత, 3 months డ్యూరేషన్ ఉందని అనుకుందాం. నా బ్యాంక్కి ఏ ఎప్పుడు అమ్ముతున్నాడు, ఏ రోజైతే బిల్ రాయడం జరిగిందో అదే రోజు దాన్ని అమ్మడం జరుగుతుంది, లేదా లేటర్ 1 month తర్వాత కూడా అమ్మచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ నేను ఈ ఎగ్జాంపుల్లో నేను ఎలా తీసుకుంటున్నాను అంటే అదే రోజు అమ్మినట్టుగా తీసుకుంటున్నాను, అదే రోజు సేల్స్ చేసినట్టు తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ ఏం చేస్తారంటే ఏకి 1 lakh అమౌంట్ పే చెయ్యదు, ఏకి 1 lakh అమౌంట్ పే చేయదు, బట్ ఆ బిల్ వాల్యూ ఏమో 1 lakh, కానీ ఏకి 1 lakh అమౌంట్ పే చేయదు. సో 1 lakh పే చేయకుండా ఏం చేస్తుంది అని అంటే డిస్కౌంట్ చేసుకోవడం జరుగుతుంది. సో డిస్కౌంట్ అనేటువంటిది చేయడం జరుగుతుంది అన్నమాట. సో మేబీ వాళ్ళకు ఏకి ఎంత ఇవ్వచ్చు అంటే బ్యాంక్ ఒక 99,000 రూపీస్ ఇవ్వచ్చు. సో 1,000 రూపీస్ డిస్కౌంట్ చేసుకోవచ్చు. సో 1,000 రూపీస్ ఏం చేయొచ్చు అంటే డిస్కౌంట్ చేసుకోవచ్చు, రిమైనింగ్ 99,000 అతను పే చేసేవచ్చు. రీజన్ ఏంటి, ఎందుకు 1 lakh వర్త్ ఆఫ్ అసెట్ని ఎందుకు 99,000 ఇవ్వాలి, 1,000 రూపీస్ ఎందుకు డిస్కౌంట్ చేసుకుంటుంది అని అంటే రీజన్ దానికి కూడా ఉంది. అదేంటంటే ఇప్పుడు బిల్ రాసినటువంటి డేటు 1/4/2012, దీని వర్త్ వచ్చి 1 lakh, డ్యూరేషన్ వచ్చి 3 months. అంటే ఈ బిల్ ఎప్పుడు మెచ్యూరిటీ అవుతుంది అంటే 3 months తర్వాత మెచ్యూరిటీ అవుతుంది. అంటే ఈ 1 lakh అమౌంట్ ఎప్పుడు వస్తుంది, బ్యాంక్ ఎప్పుడు వస్తుంది, బి అనేటువంటి పర్సన్ 3 months తర్వాత పే చేస్తాడు. మరి 3 months తర్వాత దీని వర్త్ 1 lakh అయినప్పుడు బ్యాంకు ఇదే రోజు 1/4/2012లో 1 lakh ఏకి పే చేయాల్సిన అవసరం ఏంటి? సో బ్యాంకుకి ఏంటి అవసరం లేదు కదా. సో బ్యాంకుకి ఏదో ఒక బెనిఫిట్ ఉంటే కానీ బ్యాంకు దాన్ని తీసుకోదు. అందువల్ల బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ వర్త్ ఆఫ్ 1 lakhలో నుంచి కొంత పోర్షన్ని డిస్కౌంట్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఆ డిస్కౌంట్ వాల్యూ ఏదైతే ఉంటుందో సపోజ్ అది 1,000 రూపీస్ అనుకుందాం. సో డిస్కౌంట్ పోను రిమైనింగ్ ప్రిన్సిపల్ అమౌంట్ అవుట్ ఆఫ్ 1 lakhలో
ఎంత ఇస్తారు అని అంటే బ్యాంక్ 99,000 రూపీస్ ఆ పర్సన్కి అంటే ఎవరికి ఏకి పే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది కాన్సెప్ట్ ఇక్కడ. సో దీన్ని మనం ఏమంటామంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో బిల్ డిస్కౌంటింగ్ అనేటువంటి టాపిక్, దీని యొక్క టాపిక్. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో మీరు ఏం చేస్తారంటే ఒకవేళ అండర్స్టాండ్ కాకపోతే ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. సో సింపుల్, నేను ఒకసారి స్మాల్గా రివైజ్ చేస్తాను. ఏకి బీకి మధ్య ఒక చిన్న ట్రాన్సాక్షన్ జరిగింది. బి పేమెంట్ వచ్చి కొంతకాలం తర్వాత పే చేస్తానన్నాడు. సో అందుకు ఏం చెప్పాడు అంటే బి దగ్గర నుంచి ఒక ఎవిడెన్స్ కావాలన్నాడు. సో అందుకు ఒక డ్రాఫ్ట్ అనేటువంటి రాసి బికి ఇస్తాడు. బి దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా సిగ్నేచర్ చేసి ఏకి రిటర్న్ చేస్తాడు. ఇప్పుడు అది ఏకి ఏమవుతుందంటే బిల్స్ రిసీవబుల్ అవుతుంది, బికి ఏమవుతుందంటే బిల్స్ పేయబుల్ అవుతుంది. ఇప్పుడు ఏకి అమౌంట్ అవసరమైంది. సో ఏం చేస్తాడంటే అతని దగ్గర ఉన్నటువంటి బిల్స్ రిసీవబుల్ అసెట్గా ఏదైతే ఉందో దాన్ని తన బ్యాంక్కి అమ్మేస్తాడు. తన బ్యాంక్ ఏం చేస్తుందంటే పూర్తిగా టోటల్ 1 lakh అమౌంట్ పే చేయకుండా కొంత అమౌంట్ తగ్గించుకొని రిమైనింగ్ అమౌంట్ అనేటువంటి పే చేయడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే బిల్స్ డిస్కౌంటింగ్ అని పిలవడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ వరకు మనకు అర్థమైంది. సో తర్వాత ఇప్పుడు మనకు రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఈ కాన్సెప్ట్ తెలియకుండా రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ తెలుసుకోవడం అనేటువంటి పొరపాటు. సో అండ్ అది మనకు అండర్స్టాండ్ అవ్వదు, ఫండమెంటల్గా బలంగా ఉండదు. సో ఇప్పుడు నేను మీకు రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్, దీన్ని మనం ఏమని పిలవచ్చు అంటే ఇంకొక మీనింగ్ ఉంది, ఇంకొక వర్డ్ అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అని కూడా పిలుస్తారు దీన్ని ఇంకా డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని కూడా పిలవచ్చు. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని కూడా పిలవచ్చు. ఓకే. సో రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్కి ఇంకొక మీనింగ్స్ ఏంటంటే అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ ఆర్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. సో ఇది దీనికి ఉన్నటువంటి మీనింగ్స్. సో ఇప్పుడు సపోజ్ బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఏం చేసిందంటే డిస్కౌంట్స్ చేసుకోవడం జరిగింది. సో ఏ డేట్లో చేసుకునింది అనంటే సపోజ్ చూడండి నాన్న 1/3/2020లో ఒక బిల్లుని పర్చేస్ చేయడం జరిగింది బ్యాంక్. సో బ్యాంక్ పర్చేజ్డ్ బిల్, జాగ్రత్తగా వినండి, బ్యాంక్ పర్చేజ్డ్ బిల్, దాని యొక్క వర్త్ సపోజ్ ఎంత అంటే 50,000, 50,000. ఇప్పుడు బ్యాంక్ ఏం చేసిందంటే 50,000 పే చేయలేదు, బ్యాంక్ పేస్ 48,500. సో బ్యాంక్ పేస్ 48,500. సో బ్యాంక్ చార్జెస్ డిస్కౌంట్ 1,500 రూపీస్, 1,500. సో డ్యూరేషన్ ఆఫ్ ద బిల్ విషయానికి వస్తే జాగ్రత్తగానండి, ఇప్పుడే మీకు అండర్స్టాండ్ అయిపోతుంది కాన్సెప్ట్. డ్యూరేషన్ ఆఫ్ బిల్ విషయానికి వస్తే 3 months. సో ఇప్పుడు మనకు దీన్ని ఆధారంగా తీసుకుంటే డ్యూ డేట్ ఎప్పుడు వస్తుంది? 3 months తర్వాత వస్తుంది. 3 months అంటే ఏప్రిల్, మే, జూన్, ఒక 3 గ్రేస్ డేస్. సో గ్రేస్ డేస్ అనేటువంటి కామన్, మనందరికీ తెలిసిందే. గ్రేస్ డేస్ 3 days కామన్. సో 2 months బిల్ అయినా, 4 months బిల్ అయినా, 5 months బిల్ అయినా గ్రేస్ డేస్ అనేటువంటి కామన్ ఫర్ 3 days. ఇప్పుడు దీని యొక్క మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్, మే, జూన్. 4th June 2020లో దీని యొక్క మెచ్యూరిటీ అంటే ఆ బిల్ 150,000 రూపీస్ బిల్ ఏదైతే ఉందో దాని యొక్క మెచ్యూరిటీ అనేటువంటి రావడం జరుగుతుంది. అంటే ఆ టైంకి అమౌంట్ రిసీవ్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది అని అంటే బ్యాంకు 1,500 రూపీస్ డిస్కౌంట్ ఏదైతే ఛార్జ్ చేయడం జరిగిందో ఇది బ్యాంకుకి ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్.
బ్యాంకుకి ఇన్కమ్, బిల్ అమ్మినటువంటి వ్యక్తికి అది ఎక్స్పెన్స్, బ్యాంకుకి ఏంటంటే ఇన్కమ్. ఓకేనా? ఎందుకంటే 50,000 రూపాయలు బిల్లుని 48,500కి ఇవ్వడం జరిగింది, ఇంకో 1,500 రూపీస్ బెనిఫిట్ పొందడం జరుగుతుంది. ఇది దీన్ని ఇన్కమ్గా కన్సిడరేషన్ చేయాలి. తర్వాత ఇప్పుడు సపోజ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వచ్చింది. సో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఎప్పుడు వచ్చింది? 31st March 2020కి ఫైనాన్షియల్ ఇయర్ వచ్చింది, ఎండింగ్కి వచ్చింది. ఇక్కడ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఇన్కమ్ 1,500 రిసీవ్ చేసేసుకునింది. ఇది ఎన్ని మంత్స్కి సంబంధించిన ఇన్కమ్ జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. 1,500 అనేటువంటిది 3 monthsకి సంబంధించినటువంటి ఇన్కమ్. ఎన్ని మంత్స్కి సంబంధించిన ఇన్కమ్ అంటే 3 monthsకి సంబంధించినటువంటి ఇన్కమ్. కానీ బ్యాంక్ ఏం చేస్తూ ఉంది? ముందుగానే రిసీవ్ చేసుకోవడం జరిగింది. 1,500 ముందుగానే రిసీవ్ చేసేసుకుంది. ఎప్పటికీ 1/3/2020లోనే బ్యాంక్ ఇన్కమ్ని రిసీవ్ చేసేసుకుంది. 3 monthsకి సంబంధించిన ఇన్కమ్ని రిసీవ్ చేసుకుంది. ఎలాగ 3 months అని చెప్పగలుగుతున్నానంటే బిల్లు మెచ్యూరిటీ మనకు డ్యూరేషన్ 3 months కదా, బిల్ అమ్మింది 1/3/2020 కదా, అంటే డిస్కౌంట్ ఛార్జెస్ అనేటువంటిది సర్వీస్ ఇచ్చిన తర్వాత మనం తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక ఇన్కమ్ కానీ ఒక ఎక్స్పెన్స్ కానీ సర్వీసెస్ అనేటువంటి ఇచ్చిన తర్వాత తీసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది? సర్వీస్ ఇవ్వకముందే అంటే 3 నెలలు గడవక ముందే ముందుగానే 1,500 ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే 3 monthsకి సంబంధించిన ఇన్కమ్ ముందుగానే రిసీవ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వచ్చినప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్స్, లయబిలిటీస్, అసెట్స్ వాటన్నిటినీ ఒక క్యాల్కులేషన్ తీసుకుంటారు. సో ఇప్పుడు ఇక్కడ మనకు 1,500 ఏదైతే రిసీవ్ చేసుకోవడం జరిగిందో ఈ 1,500లో 2 పోర్షన్లు ఉన్నాయి. ఒక పోర్షన్ ఏంటంటే ఒక పోర్షన్ 500 రూపీస్, ఇది 1st March నుంచి 31st Marchకి సంబంధించినటువంటి. ఇంకొక పోర్షన్ ఏంటంటే 1,000 రూపీస్ ఉంది, ఇది 1st April 2020 నుంచి 31st May ఎండింగ్, లేదా 31st May 2020 లేదా June 4th. సో ఈ డేట్ వరకు వేసుకుందాం, ప్రాబ్లం లేదు. సో అంటే ఇక్కడ 2 పోర్షన్లు. సో ఇందులో ఈ 500 రూపీస్ అనేటువంటిది కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటి ఇన్కమ్ అవుతుంది. ఈ 500 అనేటువంటి కరెంట్ ఇయర్ ఇన్కమ్ అవుతుంది. ఎందుకంటే విత్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్లోనే మనకు అది అమౌంట్ రిసీవ్ అయింది కాబట్టి ఆ 500 రూపీస్ కరెంట్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ అవుతుంది. మిగిలిన 1,000 రూపీస్ పోర్షన్ ఉంది చూసారా, ఈ 1,000 రూపీస్ పోర్షన్ అనేటువంటి కరెంట్ ఇయర్ ఇన్కమ్ కాదు, అది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్కమ్. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్కమ్ అవుతుందన్నమాట ఈ 1,000 రూపీస్. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్కమ్ అన్నప్పుడు కరెంట్ ఇయర్కి ఏమవుతుంది? రిసీవ్ చేసుకున్న ఇయర్లో, సో రిసీవ్ చేసుకున్నటువంటి ఇయర్ ఎండింగ్కి 31/3/2020కి అది ఏమవుతుందంటే డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అవుతుంది. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అవుతుంది. సో ఇదే మనకు రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అంటాం. దీన్నే మనం రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అని పిలవడం జరుగుతుంది. సో ఇది కాన్సెప్ట్ యాక్చువల్గా. సో రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ కాన్సెప్ట్ ఇది. సో ముందుగానే బ్యాంక్ ఇన్కమ్ని అర్లీగా రిసీవ్ చేసుకోవడం వల్ల ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఆ అర్లీగా రిసీవ్ చేసుకున్నటువంటి ఇన్కమ్ని డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని, అండ్ దీన్నే మనం రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అని పిలవడం జరుగుతుంది. దాన్నే అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. సో ఇది యాక్చువల్గా కాన్సెప్ట్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ అనేటువంటి. ఓకే, రైట్. సో యాక్చువల్గా ఈ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ ఏదైతే ఇందాక ఎగ్జాంపుల్లో 1,000 రూపీస్ చెప్పున్నానో ఇది ఈ 31/3/2020కి ఏమవుతుందంటే లయబిలిటీ అవుతుంది. సో ఖచ్చితంగా అది లయబిలిటీ అవుతుంది అనమాట. ఓకే, బట్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో, సో 1/4/2020 నుంచి 31/3/2021 అనేటువంటి పీరియడ్ ఉంది కదా, దీనికి ఏమవుతుందంటే ఇన్కమ్ అవుతుంది. సో ఆ 1,000 రూపీస్ ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఇన్కమ్ అవుతుంది, ఆ 1,000. సో ఇది మనకు కాన్సెప్ట్ అన్న. సో ఇక్కడ 31/3/2020కి లయబిలిటీ అయితే
1/4/2020 నుంచి 31/3/2021 అనేటువంటి పీరియడ్ ఏదైతే ఉందో దానికి ఇది ఇన్కమ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇది రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్. నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఎలా చేయాలి ఏంటనేటువంటి. ఓకే రైట్, థ్యాంక్ యూ. సో స్మాల్ రిక్వెస్ట్, సో మనం ఏంటంటే ఇంటర్మీడియట్ వాళ్ళకు, సిబిఎస్ఈ డిగ్రీ వాళ్ళకు అకౌంటెన్సీ క్లాసెస్ అనేటువంటి ఆన్లైన్లో కావచ్చు, వీడియో క్లాసెస్ ద్వారా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఫిజికల్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు దయచేసి మా నెంబర్లకి సో మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ చేస్తే మేము రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మై నేమ్, నా పేరు ప్రసాద్, అండ్ నాకు ఈ ఫీల్డ్లో 8 years ఎక్స్పీరియన్స్ అనేటువంటి ఉంది. సో 8 years నుంచి అకౌంటెన్సీ సబ్జెక్ట్స్ నేను డీల్ చేస్తున్నాను. అండ్ ఇది మా ప్లే స్టోర్లో దొరికేటువంటి యాప్. సో యాప్ లోగో ఇది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ప్లీజ్ తీసుకోండి. ఓకే రైట్, థ్యాంక్ యూ.